జగన్ గారు ఒక మాట అన్నారనమాట. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. ఈయనే ఏంటంటారు కోడికెత్తికి ఎక్కువ గొడ్డలకి తక్కువ అన్నట్టుగానే ఈయనకి ఏం తెలుసు. ఉల్లిపువ్వుకి ఏం తెలుసు మల్లెపువ్వు వాసన. పవన్ కళ్యాణ్ గారు మల్లెపూలు అంటారు, ఈయన ఉల్లిపువ్వు. ఉల్లిపువ్వు మల్లెపువ్వు చూడడానికి ఒకలాగా ఉండొచ్చు, కాకపోతే దాని వాసన బట్టి మల్లెపువ్వు ఏదో ఉల్లిపువ్వు ఏదో తెలుసుకోగలుగుతారు జనాలు. అలాగే ఈ ఉల్లిపువ్వు మాట్లాడేంత మాత్రం మల్లెపువ్వుకి ఏమైనా ఆ వాసన కానీ పడద్దేంటి, ఈయనకేం తెలుసు. ఆ! ఇంకా అంతగా ఇంకా ఇప్పటికే వైనాట్ 175 అనేసి ఇప్పుడు వైనాట్ 11 దింపేశారు. అయినా సిగ్గు లేకుండా ఏ ఇంకా ఇంకా ఏదో ఒకటి మాట్లాడతాడో, ప్రెస్ ముందరకు వచ్చి ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం వాగుతాడో తెలియదు. ఎందుకు వచ్చింది ఆయనకి అసలు. నేనేమో పులిని అనేవాడు, పెద్ద పిల్లి అని తెలిసిపోయింది. ఇంకేముంది, ఇంకా ఏదో ఒకటి మాట్లాడిపోతే జనాల్లో ఆ మాత్రం మొహం కూడా కనబడకుండా పోద్దని ఆయన ఆలోచన. ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పిఠాపురం మీకు? పిఠాపురం అండి. నా పేరు బజ్జా రాంప్రసాద్. ఓకే. మీ ఊరు ఎమ్మెల్యేలని జగన్ గారు కార్పొరేటర్ స్థాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు అది? అంటే కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఒక స్థాయిని మనం విమర్శించేటప్పుడు మన స్థాయి ఏంటనేది కూడా మనం గమనించుకోవాలండి. ఆ స్థాయి అతను గమనించుకోలేదు కాబట్టి 175 అన్నది 11 స్థాయికి దిగిపోయింది. అదే రకంగా ఇంకా ఎలా అన్నారనుకోండి, ఆంధ్ర రాష్ట్రంలో మనకి మన ఇప్పుడు మన దేశంలోనే ఇండియాలోనే మనకి ఆధార్ కార్డులు ఉంటాయి కదా, అవి కూడా తీసేస్తారనమాట అండి ఈసారి. అలాంటి పనులు కానీ చేస్తుంటాయి. మీరు జగన్ గారు కార్పొరేటర్ స్థాయి అని పిలిచారు. మీరేమని పిలుస్తారు జగన్ గారు? అది పిలక్కర్లేదండి. వైజాగ్లో కోడికత్తి, ఆ! పులివెందుల్లో గొడ్లి, ఆ! ఇంకా మిగతా చోట్ల చూసుకుంటుంటే అచ్చ రాజకీయాలకి మనం పెద్ద పేరు మనదే ఉంటుందండి. ముందుగా మా రెడ్డిలదే ఉంటుంది. ఆ! రీసెంట్గా మా కొత్త రెడ్డి గారు ఒకరు మా లోకల్ నుంచి ఒకరు జాయిన్ అయ్యారు. ఆ! అతను సపోర్ట్ తీసుకుని అనుకుంటా. ఆ! అతను కూడా చాలామంది దగ్గరికి వస్తే ఏదో చేద్దామని అనుకుంటున్నారు, కానీ అలాంటి పనులు మా పిఠాపురంలో అయితే జరగవండి. జరగవు. ఎందుకంటే పిఠాపురం ఏదో ఓ మారుమూల ఒక ప్రాంతం మన స్టేట్ వైడ్ లెక్కేసుకుంటే. ఈరోజు వరల్డ్ మ్యాప్లో మాది ఒక స్థాయిగా నిలిచిపోయిందండి పిఠాపురం అనేది. ఒక నేమ్ అక్కడ స్క్రోల్ అవుతుంది, దాని మీద క్లిక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు జనాలంతా. ఆంధ్రప్రదేశ్ జనాలంతా, ఇండియా వైడ్ కూడా పిఠాపురంకి చూస్తుంది. ఈ స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరనేది మాకు తెలుసు, కొంతమంది తెలుసుకోలేకపోతున్నారనమాట. రేపొద్దున జగన్ కూడా ఈ 4 రోజులు ఏదో మాట్లాడాలని మాట్లాడతాడు, రేపొద్దున జై పవన్ కళ్యాణ్ అని అనే స్థాయికి కూడా అతను వస్తాడని మేము తెలుసుకుంటున్నామండి. ఓకేనా? థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. స్టార్ట్. మీ ఊరు ఎమ్మెల్యేని కార్పొరేటర్ స్థాయి అని చెప్పి మాట్లాడారు జగన్ గారు. ఎలా చూస్తారు? ఏమండి, సంక్షేమానికి పదం పలకడమే రాని వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి సరిపోతారండి. వాళ్ళ నాన్నగారు చేసిన ఏదో కొన్ని సేవా కార్యక్రమాలు ఉండడం వల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం స్థానంలో కూర్చున్నాడండి. అది ఆయన చేసిన క్రెడిట్ కాదండి. అందుకే ఆ 5 సంవత్సరాలు ప్రజలు చూశారు, వాళ్ళ నాన్నగారు ఏదో చేశారు, అంతకన్నా గొప్పగా చేస్తాడు అని చెప్పేసి ప్రజలు అనుకున్నారండి. మీరేమని పిలుస్తారు జగన్ గారిని? ఏమండి, జగన్ గారిని మేము పర్టికులర్గా చెప్పక్కర్లేదండి. ప్రతి నియోజకవర్గంలో ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసండి ఆయన ఏంటో, ఆయన విధానం ఏంటో, ఆయన చేసిన మీ ఊరు ఎమ్మెల్యేని తిడతా ఉంటాను, మీకు బాధ రావట్లేదా? అండి. మాకు చాలా బాధ ఉంది. కానీ ఇప్పుడు చిన్నపిల్లడు ఏదో మాట్లాడతాడండి, చిన్నపిల్లడు మాట్లాడిన మాటలను పట్టించుకుంటే, మతి స్థిమితం లేని మాటలు పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళాం కదండి. ఒక మతి స్థిమితం కోల్పోయి 11 సీట్లకు పరిమితం అయిపోయాడు కదా, మతి స్థిమితం కోల్పోయిందేమో అనుకుంటున్నామండి. ఆ రకంగా మేము జాలి పడుతున్నాం తప్ప ఇంక కోపడడానికి ఏముందండి అందులోనే. ఇంక అంతకైనా అనడానికి ఏం లేదండి. ఆయన అంతే అండి, ఆయన మతి స్థిమితం కోల్పోయాడండి. 151 సీట్లు అండి, నేనే రాజుని, నేనే నేనే చేయాలని సొంతంగా ఆయన ప్రతి దాంట్లోని నేనే చేయాలన్న అహంకార భావంలో ఉండిపోయాడు. అదేమైందండి, ప్రజలు చూశారు ఏదో చేస్తాడు అనుకున్నారు, ఏమి చేయలేకపోయాడండి. 151ని 11కి తీసి కూర్చోబెట్టారు. ఒక సడన్గా అలా అయినసరికి ఆయనకి మతి స్థిమితం కోల్పోయిందండి. పదాలు పలకడం రాదు, ఈ కనీసం ఒక స్పెల్లింగ్లు చెప్పడం రాదు, ఒక ఇంగ్లీష్ సంపూర్ణంగా మాట్లాడడం రాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి కాదండి. అలాంటి వాళ్ళ కోసం కూడా మేము మాట్లాడుకున్న ఆయన పెద్దవాడిని చేసినట్టు ఉంటుంది తప్ప ఏం లేదండి. ఆటలో అంటుపండి ఆట అంతే అండి. పిఠాపురమే కదా? పిఠాపురం సార్ మాది. మీ ఎమ్మెల్యే గారిని జగన్ గారు కార్పొరేటర్ స్థాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? సార్ వాళ్ళు ఏంటంటే డజన్కి తక్కువ, అర డజన్కి ఎక్కువ కింద ఉంటుంది సార్. వాళ్ళదే వాళ్ళు అంటే మన అవన్నీ పట్టించుకోకూడదు సార్. ఎందుకంటే వాళ్ళతోటి మనం కంపేర్ చేసుకోవద్దు. మనకు అసలు ఆ పరిస్థితి కూడా లేదండి. మనం ఏం మాటలు పట్టించుకునే పని లేదు సార్. మీ ఎమ్మెల్యే గారిని, మీ ఊరు ఎమ్మెల్యే గారిని అలా అంటే మీరేమని పిలుస్తారు జగన్ గారిని? జగన్ గారు నేను చెప్తాను సార్, డజన్కి అర డజన్ తక్కువ, డజన్కి ఎక్కువ సార్. ఏం డైలాగ్? దేనికి ఆ మీనింగ్? ఏం డైలాగ్ అంటే అది మీనింగ్ అర్థమైన వాళ్ళకి అర్థం సార్, అందరికీ అర్థం కాదు.
బ్రదర్ మీది పిఠాపురమే కదా? పిఠాపురం అండి. ఓకే, మీ ఊరు ఎమ్మెల్యేలని కార్పొరేటర్ స్థాయిగా పోలీసుతో మాట్లాడుతున్నారు, జగన్ గారు ఎలా చూస్తారు? సార్ ఆయన కార్పొరేటర్కి ఏవో కానీ చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని. ఆయన పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి ఆయనది కాదండి. ఇప్పుడు ఆయన మళ్ళీసారి ఈ పులివెందులో వెళ్ళి కార్పొరేటర్ కింద ఆయన కూడా గెలుస్తాడనే నమ్మకం ఆయనకి లేక ఆ మాట వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఆయన కూడా వాడే పదాలు ఎలా ఉన్నాయంటే గతంలో మనం గొడ్డలి, కత్తిపోట్లు, కోడికత్తి ఇవన్నీ కూడా చూసాం. ఆయన కోడిపందాలతో మనం పోల్చుకున్నట్లయితే ఆయన కోడికి ఎక్కువ, కోడికత్తి తక్కువ అండి ఆయన. అన్న మీ పేరు? నా పేరు ఎండి అహ్మద్ అండి, నాది పిఠాపురం అండి. ఓకే, మీ పిఠాపురం ఎమ్మెల్యే గారిని చాలా తక్కువ చేసి మాట్లాడారు జగన్ గారు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. మీ ఎమ్మెల్యే గారిని కార్పొరేటర్గా పోలిస్తే మాట్లాడారు జగన్ గారు, ఎలా చూస్తారు అది? సార్ అది రాజకీయంగా విమర్శలు కరెక్టే కానండి, మరీ అంత దారుణంగా విమర్శలు చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారి మీద అలాంటి విమర్శలు చేయడం వల్లే ఆ పార్టీ అంత దారుణంగా ఓడిపోయింది. ఇప్పటికైనా సరే అలాంటి విమర్శలు చేయకుండా ఒక హుందాతనమైన రాజకీయాలు చేస్తారని భావిస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అలాగ అనడం ఎంతవరకు సమంజసమే, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం జగన్ గారికి. అది చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కదండి. ఏ వ్యక్తినైనా సరే అలా మాట్లాడకూడదు. అది అలా మాట్లాడడం మాకు జన సైనికులకి చాలా ఇబ్బందికరంగా మారింది. ఎప్పుడు వచ్చాం కదండి, అతను పవన్ కళ్యాణ్ గారు 21 నెగ్గి స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్తో నెగ్గాడు. అలాంటి వ్యక్తిని అలా అనడం అనేది మా జన సైనికులకి చాలా బాధ అనిపించిందండి. మీరేమని పిలుస్తారు జగన్ గారిని? అలా మీ ఎమ్మెల్యే గారిని అలా పిలిచారు జగన్ గారు, మీరేమని పిలుస్తారు? జగన్ గారు సార్, జగన్ గారికి విమర్శించేంత స్థాయి కాదండి మాది. అయినా సరే ఇలాంటి మీరేం చెప్తారంట ఆయనకి? అంటే ఇది చెప్పడం అంటే సార్, ఇప్పుడు జగన్ గారికి ఒకటే చెప్తున్నాను సార్, మీరు ఇలాంటి మా నాయకుడిని ఇలా విమర్శించడం వల్ల ఏంటంటే చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి ద్వారా కూడా మీరు కౌంటర్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి మాట్లాడేటప్పుడు మీరు కొద్దిగా మీ రాజకీయ అనుభవం ప్రకారం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు 2014లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వేరండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వేరు. అతను చాలా హుందాతనమైన రాజకీయం జరుగుతుంది. అసెంబ్లీ కూడా చాలా హుందాగా ఉంది ఆయన వల్ల. కానీ మీరు ఎప్పుడు మీ నియోజకవర్గం పిఠాపురం కాబట్టి అలా అంటుంటే మీకు కొంచెం బాధ అలాంటి ఏం లేదా మీకు? చాలా బాధగా ఉందండి. ఎందుకంటే రాజకీయాలు ఒకప్పుడు చాలా హుందాగా ఉండేయండి. ఇప్పుడు రాజకీయాల్లోని ఇలాంటి విమర్శలు అనేది చేయడం వల్ల ఏంటి రాజకీయ నాయకులు ఇలాగ ఉంటారా అని ఈ 2019 నుంచి మొదలైందండి ఇలాంటి రాజకీయ విమర్శలు. ఇది కరెక్ట్ కాదు సార్. ఇది సమాజానికి చాలా బ్యాడ్ న్యూస్ వెళ్తుంది. ఎందుకంటే చాలామంది జగన్ గారిని ఫాలో అవుతారండి. ఆ ఫాలోవర్స్ కూడా ఇలాంటి ఆయన ఏ మంచి చేసినా చెడు చేసినా ఫాలో అయిపోతారు. కనీసం మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా ఇలాంటి మంచి మాటలు మాట్లాడితే మంచిదని భావిస్తున్నాను, అంతే తప్ప జగన్ గారిని విమర్శించే స్థాయి మాది కాదు. కానీ జగన్ గారు దయచేసి మా నాయకుడిని మాత్రం మేము జగన్ గారిని ఎప్పుడు ఏ మాట అనవండి. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడు అలాంటివి నేర్పలేదు. అందరితో మంచిగా ఉండండి, మంచిగా మాట్లాడని అన్నారు. కానీ విమర్శకి ప్రతి విమర్శ చేయమని అనలేదు. మేము అలాగా ఎవరిని అన్నాం. కానీ మా నాయకుడిని మాత్రం దయచేసి అలాగా విమర్శించొద్దని ఈ మీడియా పరంగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? నా పేరు ఈశ్వరం అండి, మైలవరపు, పిఠాపురం. లవకుమారి అండి, పిఠాపురం అండి. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందమ్మా? బాగుందండి. అంటే ఏ విధంగా బాగుంది? పెన్షన్లు అవి టైంకి ఇస్తున్నారండి. ముందు ఎమ్మెల్యేలు కానీ పర్లేదా ఆయన? పర్లేదండి, బాగా చేస్తున్నారండి. అది మీరు చెప్పండి, డెవలప్మెంట్ ఏం జరిగింది? సార్ వచ్చాకండి డెవలప్మెంటు రోడ్లు ఎక్కడికక్కడే నీట్గా చేశారు సార్, అద్దంలో చేశారు. మేము 5 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బంది పడ్డాం కదా ప్రభుత్వంలో. ప్రతి రోడ్డు కూడా గుంటలో బళ్ళు రిపేర్లు రావడం, ఆటోలు ఏదోటి కట్టలు ఇరిగిపోవడం, చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ప్రతి రోడ్డు కూడా చాలా అభివృద్ధి చేశారు. అలాగే మాకు పిఠాపురం 30 పడకలు ఉన్న ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేశారు. అలాగే డాక్టర్స్ని ఇంకా నియమించారు ఎక్కువగా. అదేవిధంగా కుంతిమాధవ స్వామి కళ్యాణం ఉత్సవాలు కానీ, అలాగే మహాశివరాత్రి శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు కానీ చాలా అద్భుతంగా చేశారండి. మరి చాలా కేర్ తీసుకుని దగ్గర సుమారు మహాశివరాత్రికి 3 లక్షల మంది పైచీలకే
పుణ్యస్నానాలు ఆచరించి ప్రతి భక్తుడు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. క్యూ లైన్లు ఇక్కడ ఉన్నటువంటి బిందు మాధవ్ గారు ఎస్పీ గారు, పిఠాపురంలో ఉన్నటువంటి సిఏ శ్రీనివాస్ గారు కానివ్వండి, అలాగే ఎస్ఐలు మణికుమార్ గారు, గుణసాగర్ గారు, చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా లైన్లు పంపించడం, స్నానం ఆచరించి వాళ్ళ బట్టలు మార్చుకోవడం కానీ అక్కడి నుంచి మళ్ళీ స్వామివారి దర్శనానికి వెళ్ళడమే కానివ్వండి, వాళ్ళకి ప్రసాదం అందించడంలోనే కానీ చాలా చక్కగా చేశారండి. అలాగే రథోత్సవం కూడా చాలా బాగా చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పెట్టబోతున్నటువంటి ఆవిర్భావ సభకి కూడా చాలా బాగా భారీగా ఎంతమంది రావచ్చు జనాభా? మా అంచనా ప్రకారంగా అయితే 10 లక్షలు పైచులుకే రావచ్చని అనుకుంటున్నాం. ఇటు కత్తిపూడి నుంచి ఇటు కాకినాడ ఈ రోడ్డు హైవే రోడ్లు మధ్యలో మన జన సైనికులు, కార్యకర్తలు, వేరే మహిళలు అందరూ కూడా వచ్చే అభిమానులకి ఈ మహాసభకి వచ్చే 12వ ఆవిర్భావ సభకి వచ్చే ఈ అభిమానులకి, జన సైనికులకి కూడా ఏ ఇబ్బంది లేకుండా మజ్జిగ కానీ, వాటర్ కానీ, అదేవిధంగా భోజనాల ఏర్పాట్లు ఈ హైవేలో ఏర్పాటు చేస్తారు. మీ పవన్ కళ్యాణ్ గారిని, మీ ఎమ్మెల్యే గారిని జగన్ గారు ఒక కామెంట్ చేశారు, ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని. ఎలా చూస్తారు? ఈరోజు అందుకనే కదండి ఆ మాటలకి అతపాతాలంకి వెళ్ళిపోయారు. ఆయన 151 సీటు కాడి నుంచి 11 సీట్లకు వచ్చారు. అవి కూడా ఒకటి ఎండిటాకులుగా రాలిపోతున్నాయి. ఇప్పుడు నేను చూస్తే మా పిఠాపురం నియోజకవర్గంలోనే మాజీ ఎమ్మెల్యే గారు పెండిందల వారి కేడర్ అంతా కూడా మన జనసేనలోకి వచ్చారు. మీరేం చేస్తారు కామెంట్ జగన్ గారిని? ఏమండి మీరేం చేస్తారు కామెంట్ మీ ఊరు ప్రజలు? మా ఊరు ప్రజలందరూ కూడా మొత్తం ఈ వైసీపీ పార్టీ అనేది ఇంకా ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఈ జాతీయ పార్టీ ఈ మన దేశంలో కానీ కనపడదండి. కొన్నాళ్ళకి చాలా ఇబ్బందులు పడ్డాం మేము. అలా చేయడం కరెక్టా రాంగా? మీ ఊరు ఎమ్మెల్యేని అలా అంటాం? మా ఊరు ఎమ్మెల్యే అలాగను జగన్ గారు అనకూడదు. జగన్ గారు వెనకాల ఉన్న క్యాడరు చాలామంది అన్నారండి. మన కొడాల నాని గారు అండి, రోజా గారు అండి, చాలామంది చాలా బాధ పెట్టారు, చాలా మాటలు అన్నారు. మా మెగా ఫ్యామిలీని ఆడవాళ్ళతో సహా విమర్శించారండి. అది చాలా తప్పు. మేము కూడా చాలా బాధపడ్డాం. అందుకని మేము జనసేన పార్టీకి బలంగా నిలబడతామండి. ఎవరో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా బలంగా నిలబడతాం. మా పవన్ కళ్యాణ్ గారు మాకు మా పిఠాపురం ఎమ్మెల్యే గారు కదండి, కాబోయే జాతీయ నాయకుడు అండి. ఆయన మాకు కలియుగంలో మహా అంజనీ పుత్రుడు, రియల్గా అంజనీదేవి కుమారుడు, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మాకు పిఠాపురానికి వచ్చారు. మేము పవన్ కళ్యాణ్ గారికి మేము రుణపడి ఉంటాం. మా పిఠాపురం రావడం మాకు ఎంతో అదృష్టం అండి. మేము చాలా సంతోషిస్తున్నాం. ఆయనతో నేను ఈ నామినేషన్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది, ఆయనతో ఫోటో దిగడం జరిగిందండి. ఆయనతో పాటు మీటింగ్లో ఉన్నాను. ఆయన పార్టీకి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఆయనకి ఇప్పుడు కూడా ముందుండి మేము నడిపిస్తామండి. సార్ మీ పేరు? సార్ రాజేష్ కదా సార్ నా పేరు. పిఠాపురమే కదా? ఎస్ లోకల్ సార్. ఓకే, రీసెంట్గా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మీ ఎమ్మెల్యే గారిని చాలా తక్కువ చేసి మాట్లాడడం జరిగింది. అంటే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అని చెప్పి మాట్లాడారు. ఎలా చూస్తారు? అది లైట్గానే తీసుకున్నారు సార్. అది చాలా లైట్గా తీసుకున్నారు. ప్రజెంట్ అంతా బాగుంది జనసేన. బట్ చుట్టూ లోకల్ అంటే రూరల్ ఏరియా అంతా రోడ్స్ అయ్యి డెవలప్మెంట్ తీరు పర్లేదా? సూపర్ గుడ్, వెల్ అండ్ గుడ్. బట్ రావట్లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు, ఊరు రావట్లేదు అని చెప్పి అంటున్నారు. జనరల్గా ఏంటంటే డిప్యూటీ సీఎంకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. బట్ అప్పుడప్పుడు వచ్చి ఆయన కనబడేసి వెళ్ళిపోతున్నారు. బట్ నో ప్రాబ్లం, దానికి ఏం అది వేరే, అది బ్యాడ్ కాంట్రవర్సీ, అది కరెక్ట్ కాదు. అది అంటే రాపోయేట కూడా పనులు జరుగుతున్నాయి ఇక్కడ. రాపోయినా సరే చాలా బాగా వర్క్ జరుగుతుంది. ఏమేమి జరిగినాయి ఇప్పుడు దాకా? బట్ రోడ్స్ అండ్ రూరల్ ఏరియాలో కొన్ని డెవలప్మెంట్స్ అవి జరిగినాయి. బట్ బాగుంది, నో ప్రాబ్లం. అంతకుముందు ఎమ్మెల్యేలు పోలిస్తే పర్లేదా? బట్ ఫాస్ట్గా అయింది. ఇది వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా అయింది. జనరల్గా మేము వెళ్తుంటాం కదా, జస్ట్ అటు లోకల్లో తిరుగుతుంటాం. రోడ్స్ బాగానే, మాదాపురం ఇలా కొండివరం ఇవన్నీ రోడ్స్ అన్నీ బాగున్నాయి. సామల్కడ్డ రూట్ ఈజ్ వెల్, చాలా వెల్ అండ్ గుడ్. అంతకుముందు అసలు ఉండదు కదా అసలు బ్యాడ్ ఇలా బండి తీస్తే అలా యాక్సిడెంట్లు నేను బాగుంది. రోడ్లో ఒకటైనా ఇంకేమన్నా డెవలప్మెంట్ తర్వాత ఇంకా ఎలా అంటే వేరే
ఫ్రాంచైజ్ ఇక్కడ లోకల్లో కొన్ని హోటల్స్ రన్ అవ్వడం కానీ కొద్దిగా స్మార్ట్ బజార్ దానివల్ల మెయిన్ అది కూడా బాగుంది, చక్కగా ఉంది. ప్లస్ టెంపుల్ ఏరియాకి మెయిన్ ప్రిఫరెన్స్. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు టెంపుల్ ఏరియాస్కి ఈ మెయిన్. పిఠాపురం దత్తాత్రేయుడు టాప్. దానివల్ల ఏంటంటే సరౌండింగ్ అంతా బాగుంది, చాలా చక్కగా ఉంది. బట్ లా అండ్ ఆర్డర్ కూడా చాలా బాగుంటుంది. మాకు బాగుంది ప్రజెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పేరు పద్మాకర్ అండి, జమిలి పిఠాపురం. పిఠాపురం. మీ పిఠాపురం ఎమ్మెల్యే గారిని జగన్ గారు ఓ మాట అన్నారు అనమాట, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి. ఎలా చూస్తారు అది? అయితే చాలా తప్పు అండి, అది ఇష్యూ అయితే చాలా తప్పు. అది ఈ ఎమ్మెల్యే ఆ డిప్యూటీ సీఎం లాగే చూడాలి. అంటే కార్పొరేటర్కి స్థాయికి పోల్చారు ఆయన జగన్ గారు. ఎలా చూస్తారు? జగన్ గారు పోల్చడానికి ఇది చేయడానికి చాలా అవగాహన లోపం అండి. అది అవగాహన లోపంతో చెప్పిన విషయం అండి. అది తెలియకండి అవగాహన లోపం అండి ఆయన, అంతే. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందా? అయితే చెప్పడానికి అయితే ఆయన ఉండలేదు, కానీ బాగానే జరుగుతున్నాయి పనులు. ఆయన ఉంటే ఇంకా కొద్దిగా బాగా జరుగుతాయని ఒక ప్రజల్లో ఒక అవగాహన అండి. ఆయన లేపేట కూడా జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. ఇంకా బాగా జరగాలని ఆయన వస్తే 2-3 సార్లు కనీసం నెలకోసారైనా ఒకసారి విజిట్ చేస్తుంటే బాగా ఉంటుందండి ప్రజలకు కూడా. ఒక ఎమ్మెల్యే అన్న ఉంటాడని తెలుస్తుంది కదండి ప్రజలకు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. లక్ష్మి. మీ పేరన్నా? శ్రీనివాసరావు. ఇక పిఠాపురమే కదా. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? ఏ విధంగా బాగుంది? డెవలప్మెంట్ ఏం చేశారు? రోడ్లు డెవలప్మెంట్ చేశారు కదండి. ఫస్ట్ రోడ్లు డెవలప్మెంట్ అవి మీ ఊరు సైడ్ వేసారా? మా ఊరు సైడ్ వేసారు. ప్రస్తుతం లాగంతా వేసారు కదా పిఠాపురం అంతా. ఏ ఊరు మీది? పిఠాపురం. అంతమంది లేవా రోడ్లు? రోడ్లు బాగలేవు, బాగుండేవి కాదు అసలు. ఇప్పుడు బాగున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? సేమే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పేరు? దుర్గారావు అండి. మీ ఎమ్మెల్యే గారిని జగన్ గారు చాలా తక్కువ చేసి మాట్లాడారని చెప్పి అంటున్నారు. అంటే కార్పొరేటర్ స్థాయి మనిషి ఆయన, ఎమ్మెల్యే స్థాయి మనిషి కాదని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? అంటే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి మాట్లాడారు. ఎవరన్నారండి అలాగా? జగన్ గారు అన్నారు. అదే అంటారు, వాడిపోయిన వాళ్ళు ఏదో రకరకాలు అంటారు, అలాగంటారండి. అంటే మీ ఊరు ఎమ్మెల్యేని అలా అంటున్నారు కదా. అంటారండి. ఆయన ఒకటి కాదండి, మొత్తం అన్నీ చూసి రావాలా. ఆయన చంద్రబాబు నాయుడు గారు 21 సీట్లు ఇచ్చారండి. 21 సీటు కూడా అక్కడనే మెజారిటీ గెలిచారండి. వాళ్ళు గెలిచినప్పుడు వీళ్ళకేమో ప్రతిపక్షం హోదా కూడా లేదు. దానివల్ల ఏమన్నా కూడా అవకాశం లేదంటున్నారు. చంద్రబాబు, సీఎం జగన్ బాబు కూడా అందరూ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏదో అలా అంటుంటారు. అన్నీ మనం పట్టించుకోకూడదు. ఓకే, మీ ఇక్కడ ఆయన పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? పనితీరు అంటే నెగ్గి సంవత్సరం అయిందండి. ఏదో గ్యాస్ బండ్లు వేసారు, అది వేసారు. మరి డెవలప్మెంట్ ఏం చేశారు ఊర్లో? డెవలప్మెంట్ అంటే ఇంకా అక్కడ అపార్ట్మెంట్లు అవి వచ్చేయండి. అపార్ట్మెంట్లు కూడా ఇప్పుడు చంద్రబాబు టైంలో మెమ్మల్గా కట్టారు ఇల్లు. అవి కట్టినవి కూడా కొంతమంది వచ్చారండి, కొంతమందికి కూడా ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు. అవి కూడా తిరుగుతున్నారు, లోన్లు అవ్వలేదు, అది అవ్వలేదు తిరుగుతున్నారు. అది మరి చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పట్లో ఇల్లు బాగానే కట్టారండి. ఓకే, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా డెవలప్మెంట్ ఏం చేశారు? చేస్తారండి, ఇంకా ఏం అవ్వలేదండి. అది ఏ రోడ్లు అవి వేస్తున్నారు, అవి వేస్తున్నారు, గ్యాస్ బండ్లు అన్నా చేస్తున్నారు. ఒకటే పర్వాలేదండి, ఇంకా చాలా టైం ఉంది కదా. ఆ లెక్క అంతా కలిపి 8 నెలలు కూడా అవ్వలేదు. మీ పేరు? నేనేం మాట్లాడను. ఓకే, థ్యాంక్స్ అన్న. పిఠాపురం. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కార్పొరేటర్ స్థాయి వ్యక్తి అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్ గారు. ఎలా చూస్తారు అది? అంటే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడు? జగన్ గారు అన్నారు. అలా ఎందుకు మాట్లాడుతున్నారు ఏమో మరి. ఆయన ఎలా చూస్తారు? కామెంట్స్ రైట్ ఆర్ రాంగ్? అంతా బాగానే ఉంది కదండి ప్రస్తుతానికి. అంటే ఇంకా స్టార్ట్ చేసి కొద్ది కాలంలోనే ఏ విధంగా నిర్ణయం తీసుకోగలుగుతాం మరి మనం? ఇంకా సంవత్సరం కాలం పూర్తి అవ్వలేదు పూర్తిగానే. ఓకే, ఆయన ఎలా ఉంది పనితీరు? పర్లేదా? ప్రజెంట్ అయితే అంత ఆశించదగ్గ లేదు, కానీ పర్వాలేదు అనిపిస్తుంది ముందు పోలిస్తే. ఓకేనా? రోడ్ల వ్యవస్థలో కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంక మిగతా అన్నీ అందరూ వచ్చి చేసినటువంటి అవన్నీ ఒకటి తొందరగా మనం వెయిట్ చేయవలసి ఉంది. పబ్లిక్ ఏదైనా వెయిట్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పేరు రాంబాబు అండి. ఓకే, పిఠాపురం. ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు? బాగానే ఉంది. రోడ్లు అవి ప్రజెంట్ స్టార్టింగ్ చాలామంది రావట్లేదు అంటున్నారు.
రావట్లేదు. రావాలా అలా పనులు జరగాల. మంత్లీ 2 టైమ్స్ అయినా ఒక 3 టైమ్స్ అయినా వస్తే చాలా మంచిది. ప్రజెంట్ అయితే పర్లేదు, స్టార్టింగ్ కదా, ఒక 6 months అవుతుంది. ఇంకా చూద్దాం, 1 year వరకు చూద్దాం. 1 year వరకు దగ్గరికి వచ్చింది 1 year దగ్గరికి వచ్చింది. సో మనకి అన్నీ ఇచ్చిన హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే కనుక ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తారు కదా, చూద్దాం, టైం ఇద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం గారు మీ పేరు? జయశ్రీ. ఓకే, పిఠాపురం లోకలే కదా, ఎలా ఉంది ఎమ్మెల్యే గారు పనితీరు? ఇప్పుడే మొదలు పెడుతున్నారా, చూడాలి కదా, ఇంకా 5 సంవత్సరాలు పూర్తవ్వాలి. 5 సంవత్సరాలు చూస్తూనే ఉంటారా? చూడంటే ఇప్పుడే కదా మొదలెట్టారు, ఇప్పటివరకైనా చేశారా? అంటే సంవత్సరం అవుతుంది కదా, ఏమన్నా చేశారని అడుగుతున్నా. ఇప్పుడే స్టార్ట్ చేశారు, అక్కడ సంత దగ్గర ఇప్పుడేదో స్టార్ట్ చేస్తున్నారు, అలాగే ఇప్పుడే చేస్తున్నారు. ఇప్పుడే అది చేయకుండానే మనం ఎలా చేశారంటే ఏం చెప్తాం? అంటే 1 yearలో ఏమన్నా కొంచెం మార్పులు ఏమైనా జరిగినాయి? మార్పులు అయితే నాకేం కనిపించలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశారు చేయడం.